Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్ నుంచి, ఈ నియోజకవర్గం నుంచి మీరు నా భర్త చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఆయనకు వయోభారం వచ్చింది కనుక ఆయనకు విశ్రాంతి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది నా మనసులోని కోరిక. కనుక ఒకవేళ చంద్రబాబు కాకుండా నేను పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, నేను పోటీ చేయాలనుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక సభలో అనడం, ఆ తర్వాత మళ్ళీ అంటే ఒకటి నేను పోటీ చేస్తే ఎంతమంది ఆదరిస్తారో చెప్పండి అని చేతులు ఎత్తమని చెప్పితే కొంతమంది చేతులు ఎత్తడం, దాంతో ఇదంతా తూచని ఆమె అనడం. అసలు ఇటువంటి సరదాగా అయినా సరే రాజకీయాల్లో జోకులు వేయడం సాధ్యమవుతుందా అన్నది మనం భువనేశ్వరి గారిని, మిస్టర్ చంద్రబాబు, మిస్సెస్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలి నిజానికైతే. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రిటైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితమే జరిగిపోవాలి లెక్క ప్రకారం అయితే. 60 దాటిన తర్వాత రిటైర్మెంటే కదా. ఇప్పుడు ఆయన 74, 75 ప్రాంతాల్లో ఉన్నారు ఆయన. అట్లా అని చెప్పి నేను రిటైర్ కామని చెప్పట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఆ ఉరిమే ఉత్సాహం ఉంది, అందులో ఎవరు కాదనడానికి లేదు. ఆ ఉత్సాహం ఏదైనా కావచ్చు. ప్రత్యర్థులను తమ్మిని బమ్మిని ఎట్లా చేయాలి, ఆ ప్రజల్ని ఎట్లా తమ్మిని బమ్మిని చేయాలి, ప్రత్యర్థుల్ని ఎట్లా చితగ్గొట్టాలి, ప్రత్యర్థులను ఎట్లా చిత్తు చేయాలి, ఏ రకంగా మోసాలతో ఓడించాలి, ఈ ట్రిక్కులు టక్కు టమారాలు చేయడంలో చంద్రబాబు నాయుడుకు మించిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరన్న సంగతి మనందరికీ తెలుసు. బట్ కుప్పం కాన్స్టిట్యున్సీలో భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె సరదాగా చేసి ఉండొచ్చు, అది జోకు కూడా అనుకోవచ్చు. కానీ ఒకవైపు మళ్ళీ అంటే భువనేశ్వర్ గారు మాట్లాడిన వెంటనే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ తన ఓటమి తెలిసిపోయిందని, కుప్పంలో తాను ఓడిపోయే పరిస్థితి ఉన్నందున భువనేశ్వరి అయితే ఎట్లా ఉంటుంది పోటీ చేయిస్తే అని ఆయన అనుకున్నారని, అందువల్ల అటువంటి మాటను ఒకటి ప్రజల్లోకి వదిలిపెట్టి ఆ తర్వాత ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచించి భువనేశ్వరితో ఈ మాట అనిపించి ఉండవచ్చునని వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందన ఏంటో కూడా మనం చూడాలి. సరే, ముందు భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అది అందరి చేతులైతే నేను నాకు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, రిటైర్మెంట్కు అంటే మిగతా రంగాల్లో ఎట్లాగైతే రిటైర్మెంట్ అంటూ ఉంటుందో రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అంటూ ఉండాలి అన్నది బేసిక్ కాన్సెప్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, కొత్త తరాన్ని మనం ప్రోత్సహించాలంటే, కొత్త తరం రాజకీయాల్లోకి రావాలంటే, కొత్త తరం ఎదగాలంటే, యువతరం రావాలంటే తప్పనిసరిగా సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, వయోభారంతో ఉంటారో, అంటే ఒక సర్టెన్ ఏజ్, అది ఎంత అనేది ఆయన చెప్పలేకపోయారా, డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లింక్ చేసి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే భువనేశ్వరి గారు ఏం చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, రెస్ట్ తీసుకోమని చెప్పాలనుకుంటున్నాను అని ఆయన చెప్పిన ఆ బయటతో పాటు పవన్ కళ్యాణ్ బయట కూడా అటాచ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారు, రిటైర్మెంట్ ఉండాల్సిందే రాజకీయాల్లో, రిటైర్మెంట్ అయితే తప్ప, అంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు రిటైర్ అయితే తప్ప కొత్త తరం రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పాత తరం నాయకులే రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు.
కనుక ఆ పరిస్థితి ఉండకుండా ఉండాలి, కొత్త తరం రావాల్సిందే అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా రిటైర్ కావాల్సిందే, రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సరే పాపం ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నారో ఏమో తెలియదు, కానీ అది నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడికి తగులుతోంది. భువనేశ్వర్ గారేమో జోక్ చేశారు, అంటే ఆమె సరదాగా, అంటే ఆమె మాటతోనే చెప్పారు, ఆమె బయట కూడా ఉంది ఏమని, నేను ఇది చెప్పానంటే నేనేదో పోటీ చేయడం కోసం కాదు, అప్పుడప్పుడు సరదాగా కూడా మాట్లాడుకోవాలి అని ఆమె చెప్పారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు రిటైర్ కావాలి నిజానికి. కానీ అట్లా చంద్రబాబు నాయుడుతో ఆయన మిత్రునిగా ఉన్నాడు, ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నాయి తెలుగుదేశం అండ్ జనసేన. కనుక చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా రిటైర్ కావాలని ఆయన కోరలేడు, ఆ మేరకు మాట్లాడలేడు, ఆ విధంగా చెప్పలేడు. ఎందుకంటే టీడీపీ లేనిది పవన్ కళ్యాణ్ గారు లేరు, జనసేన పార్టీ లేదని ఒకవైపు ఆర్గ్యుమెంట్ ఉంది. లేదు అసలు జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ ఏది బతికి బట్ట కట్టిందంటేనే నా వల్ల బతికి బట్ట కట్టింది, అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చితికిపోతూ ఉంటే, కింద నేల పైన పడిపోతూ ఉంటే నేను చేయి అందించి తెలుగుదేశం పార్టీని దానికి సహాయం అందించాను, దాన్ని లేపానని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా భీమవరంలో తమ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ ఈ రెండింటి మధ్య ఒక వైరుధ్యం ఉంది. సరే జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరుగుతుందా, తెలుగుదేశం పార్టీ వల్ల జనసేన పార్టీకి లాభం జరుగుతుందా, అది వేరే సబ్జెక్ట్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్ కావాలని, ఆయన తప్పుకుంటే కొత్త వాళ్లకు ప్రోత్సాహం, కొత్త వాళ్ళకి అవకాశాలు ప్రోత్సాహం లభిస్తుందని మనసులో ఏదైనా పవన్ కళ్యాణ్ అనుకున్నారా, ఆ అనుకున్నది కాస్త బయటకు చెప్పేశారా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.